ఓ స్వప్నం సాకారమైందన్న కొండంత తృప్తి, అంతకు మించి గుండెల నిండుగా ఉప్పొంగే మాటలకందని ఆనందం. మన మహిళా క్రికెటర్లలో, మన దేశ కోటాను కోట్ల క్రికెట్ అభిమానుల్లోనూ భారత మహిళల క్రికెట్ పరంగా మరో చరిత్ర. తొలిసారిగా కపిల్ సేన కప్పు కొట్టినప్పుడు 1983కు ముందు తర్వాత అని భారత క్రికెట్ ను నిర్వచించినట్లుగానే భారత మహిళా జట్టుకు ఇప్పుడిక సరికొత్త అధ్యాయమే. ఆలస్యమైన భారత అమ్మాయిలు అద్భుతమే చేశారు. ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. వన్డే క్రికెట్ లో మొట్టమొదటిసారిగా విశ్వ విజేతగా ఆవిర్భవించారు. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తుది పోరులో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ తన పాత్రకు తగ్గట్లే బ్యాట్ బంతితో అదరగొట్టడం, చిచ్చరు పిడుగు షఫాలి బ్యాట్ తోనే కాకుండా బంతితోనూ మాయ చేయడం ఈ ఫైనల్లో హైలైట్. టాస్ ఓడిన గత 2 ఫైనల్స్ కు భిన్నంగా తొలుత బ్యాటింగ్ చేయడం అద్భుతంగా కలిసొచ్చింది. షఫాలి స్మృతి శతక భాగస్వామ్యంతో విజయానికి ఆదిలోనే గట్టి పునాది పడింది. ఈ పునాదే జట్టు స్కోర్ ని 7 వికెట్లకు 298 పరుగుల దాకా తీసుకువెళ్లింది. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల ఎదుట ఈ స్కోరు ఎవరెస్ట్ అయింది. సఫారీ గాల్ లారా వోల్వార్ట్ సెంచరీ చేసిన ఆ జట్టు పరుగుల వేట 246కే పరిమితమైంది. ఏపీ మంత్రి నారా లోకేష్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తన చిన్నప్పటి కళ్ళ క్రికెట్ రారాజుతో ఫోటో దిగి అత్యంత సంతోషంగా ఫీల్ అయ్యారు. కాగా ముంబై వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో మ్యాచ్ వీక్షించేందుకు కుటుంబంతో సహా వెళ్లారు. అయితే ఆ మ్యాచ్ ను తిలకించేందుకు వచ్చిన భారత సీనియర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా వచ్చారు. తన ఫేవరెట్ క్రికెటర్ ను అక్కడ చూసిన లోకేష్ దంపతులు ఆయనతో కరచాలనం చేసి ఫోటో దిగారు. ఆ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ బాయ్ మూమెంట్ అని రాసుకొచ్చారు. మా తరానికి క్రికెట్ దేవుడు, ఎంతో మంది యువతకి ఆదర్శమైన సచిన్ ను కలవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా లోకేష్ బ్రాహ్మణి దంపతులు బీసీసీ అధ్యక్షులు జైషాను కలిసి ఫోటో దిగి తమ అభిమానులతో పంచుకున్నారు. ఊహించినట్లుగానే నకిలీ మద్యం తయారీ కేసు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ మెడకు చుట్టుకుంది. ఆయనతో పాటు ఆయన తమ్ముడు జోగి రామ్ ను ఎక్సైజ్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విజయవాడ గురునానక్ కాలనీలో ఎక్సైజ్ తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ సిట్ ఎస్పీ కడియం చక్రవర్తి సాయంత్రం 4 గంటల వరకు ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టారు. కేసులో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు చెప్పిన అంశాలు, దర్యాప్తు సందర్భంగా తాము సేకరించిన ఆధారాలను వారి ముందుంచి ప్రశ్నించారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని, రాజకీయ కుట్రతోనే కేసులు పెట్టారని జోగి రమేష్ వాగ్వాదానికి దిగారు. వారితో పాటు తీసుకెళ్లిన పిఏ రామును అధికారులు ప్రశ్నించి ఉదయం 11 గంటల సమయంలో స్టేషన్ నుంచి పంపించేశారు. నకిలీ మద్యం తయారీ సరఫరా వెనుక జోగి రమేషే ఉన్నారని, ఆయన సంపూర్ణ సహకారంతోనే తయారు చేసి మద్యం దుకాణాలకు పంపామని, ఈ కేసులో ఏవన్గా ఉన్న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు, అతడి సోదరుడు జగన్మోహన్ రావు గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తనకు ఎటువంటి సంబంధము లేదని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తనను ఇరికిస్తున్నారని జోగి ఎదురుదాడికి ప్రయత్నించారు. అద్దేపల్లి సోదరులను సిట్ అధికారులు వారం పాటు కస్టడీకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. జోగిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిశారు, ఏ అంశాలపై చర్చించారు, నకిలీ మద్యం తయారీకి ముడి సరుకు సరఫరా, ఆ తర్వాత మద్యం షాపులకు పంపించడం, వాటి ద్వారా వచ్చిన నగదుతో జరిగిన లావాదేవీలు వంటి కీలక వివరాలను జనార్దన్ రావు నుంచి రాబట్టారు. అతని వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేసిన సిట్ కొద్ది రోజుల కింద కోర్టుకు కూడా సమర్పించింది. తదనంతరమే జోగి సోదరులను అరెస్ట్ చేసింది. ఎక్సైజ్ స్టేషన్ లో విచారణ పూర్తయ్యాక వారిని రాత్రి 9:45 వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం పొద్దుపోయాక అర్ధరాత్రి సమయంలో 6 అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరితో కలిసి ఆదివారం లండన్ చేరుకున్నారు. విమానాశ్రయంలో లండన్ తెలుగు కుటుంబాలు సీఎం చంద్రబాబు దంపతులకు ఘన స్వాగతం పలికాయి. తమకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని చంద్రబాబు దంపతులు ఆత్మీయంగా పలకరించారు. ఈ నెల 4వ తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2 అవార్డులు అందించనుంది. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందించనుంది. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేటర్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పికాక్ అవార్డును భువనేశ్వరి అదే వేదికపై అందుకోనున్నారు. ఇక సీఎం చంద్రబాబు సతీమణిని విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నారా భువనేశ్వరిని డిస్టింగ్విష్డ్
ఫెలోషిప్ అవార్డు 2025 కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పనిచేసినందుకు గాను ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును సంస్థ ఆమెకు అందించనుంది. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ లో హెరిటేజ్ ఫుడ్స్ ఎండి హోదాలోనూ భువనేశ్వరి గోల్డెన్ పికాక్ అవార్డు అందుకోనున్నారు. ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డుకు ఐఓడి ఎంపిక చేసింది. ఇక సీఎం చంద్రబాబు లండన్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం వివిధ పరిశ్రమలు, సంస్థలకు చెందిన ప్రతినిధులను కలవనున్నారు. ఆక్టోపస్ ఎనర్జీ గ్రూప్ డైరెక్టర్ క్రిస్ ఫ్రిట్జ్ గెరాల్డ్, హిందూజాకు చెందిన వివిధ సంస్థల చైర్మన్లు అశోక్ హిందూజా, ప్రకాష్ హిందూజా, షోమ్ హిందూజాలతో సీఎం భేటీ కానున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాయాలా వద్దా అనే విషయంపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు. టెట్ లేని వారంతా 2 ఏళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ క్రమంలో ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టెట్ నోటిఫికేషన్లో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే టెట్ మినహాయింపు కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మళ్లీ టెట్ మినహాయింపుపై టీచర్లలో ఆశలు చిగురించాయి. అయితే సుప్రీంకోర్టు తుది తీర్పుపైనే టీచర్ల టెట్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం 1.8 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. అందరూ టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2011కు ముందు డిఎస్సీల ద్వారా నియామకమైన టీచర్లంతా టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాలి. వారిలో 5 ఏళ్లలోపు సర్వీసు ఉన్నవారికి మినహాయింపు ఉంది. అయితే 5 ఏళ్లలోపు సర్వీసు ఉన్నప్పటికీ పదోన్నతి పొందాలంటే మాత్రం తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీం స్పష్టం చేసింది. కాగా పీఈటీ, పీడీలకు టెట్ అవసరం ఉండదు. దీంతో సుమారు 1 లక్ష మంది టీచర్లు ఇప్పుడు టెట్ రాయాల్సి ఉంటుంది. వారసత్వం అంటే తండ్రి సంపాదించిన ఆస్తులను పంచుకోవడం కాదని, వారసత్వం అందుకోవాలంటే నిజమైన జవసత్వాలు పొందగలిగినప్పుడే సాధ్యమవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కడపలో సిపి బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణకర్త డాక్టర్ జానమద్ది హనుమాశాస్త్రి శత జయంత్యుత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, జానమద్ది చాలా మంచి గొప్ప వ్యక్తిని, సిపి బ్రౌన్ గ్రంథాలయం నిర్మించేందుకు ఒక యజ్ఞంలాగా ఆయన తప్పించారని తెలిపారు. ఒక విదేశీయుడైన సిపి బ్రౌన్ మన రాష్ట్రానికి వచ్చి మన తెలుగు భాష కోసం కృషి చేశారని, ఆ మహోన్నతుడికి శతకోటి అభినందనలు అంటూ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించాలని చాలా కాలంగా అనుకున్నా, ఇప్పటికీ ఆ భాగ్యం కలిగిందన్నారు. ప్రతి ఊరికి ఒక దేవాలయం, విద్యాలయం, సేవాలయం, గ్రంథాలయం నెలకొల్పేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ముఖ్యంగా దేశ సమైక్యతకు, దేశ అభివృద్ధికి, విలువలను కాపాడేందుకు నేటి యువత కీలక పాత్ర పోషించాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మాతృభాషలోనే పాఠ్యాంశాలు, ఉత్తర్వులు, ప్రత్యుత్తరాలతో పాటు న్యాయవాదులు కూడా తెలుగులోనే వాదించాలని, ప్రధాని మోదీ కూడా ఉన్నత విద్యను మాతృభాషలోనే అందించే ఆలోచనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు తెలిపారు. అనంతరం ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, అవధాన సరస్వతి, మేడసాని మోహన్, లక్షలాది గ్రంథాల సంరక్షకుడు మరే అంకేగౌడ, ప్రముఖ సాహితీవేత్త రేవూరు ఆనంద పద్మనాభలకు జానమద్ది పురస్కారాలు అందజేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను రెచ్చగొట్టి వైసీపీ పార్టీ వేడుక చూస్తోందని, దీన్ని ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. వడమాలపేట మండలం తిరుమాన్యం, రాజుల కండ్రిగ, టిఆర్ కండ్రిగ గ్రామాలలో సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. 1 సంవత్సర కాలంలో వడమాలపేట మండలంలో ప్రజా సంక్షేమం కోసం 20 కోట్లు ఖర్చు పెట్టామని ఆయన తెలిపారు. ప్రతి నెల 1వ తేదీకి అర్హులందరికీ పెన్షన్ అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి సాధ్యమైందని ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడం కోసమే మెగా డిఎస్సీ ద్వారా నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. వైసీపీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి వేడుక చూస్తోందని, వారి కళ్లబొల్లి మాటలను, అసత్య ప్రచారాలను నమ్మవద్దని భానుప్రకాష్ విజ్ఞప్తి చేశారు. మూసీ ప్రక్షాళన హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ అరాచకానికి పాల్పడుతుందని, ఎంతో మంది గూడు కోల్పోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇల్లు కోల్పోయిన వారికి న్యాయం చేసే బాధ్యత తనదని, 500 రోజులు ఆగితే కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. హైడ్రా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పెద్దోళ్లకు ఓ న్యాయం, పేదలకు ఓ న్యాయమా పేరిట ఆదివారం తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రా అరాచకాలకు పాల్పడుతుందంటూ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
కేసీఆర్ హయాంలో ఎక్కడ చూసినా కట్టడాలే కనిపిస్తాయి. హైదరాబాద్ లోనే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించాం. అమెరికా వైట్ హౌస్ ను తలదన్నేలా రాష్ట్ర సచివాలయం, దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 42 ఫ్లైఓవర్స్, అండర్ పాసులు ఇలా ఎన్నో నిర్మించామన్నారు. రేవంత్ రెడ్డి గత 2 ఏళ్లలో కూలగొట్టడమే తప్ప కొత్తగా నిర్మించింది ఏమీ లేదంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాపై బట్టి విక్రమార్క ఇచ్చిన ప్రెజెంటేషన్ లో చాలా మంది బిల్డర్ల పేర్లు చెప్పారని, వారెవరిని ఇబ్బంది పెట్టలేదని ఆరోపించారు. కానీ పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపి కూలగొట్టి వారికి నీడ లేకుండా చేశారని కేటీఆర్ చెప్పారు. కొండాపూర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న కొందరికి గతంలో ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చిందని, అప్పుడు హైదరాబాద్ ని కూడా వెళ్లగొట్టిందని తెలిపారు. ఇక అలాగే రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు FTL లోపల ఇల్లు కట్టారని కేటీఆర్ ఆరోపించారు. వారి ఇళ్లను కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని కేటీఆర్ నిలదీశారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెరువులోనే ఇల్లు కట్టుకున్నారని, వారికి నోటీసులు ఇచ్చే దమ్ము అధికారులకు ఉందా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సరళిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ప్రచారానికి మరో వారం రోజుల సమయమే ఉండడంతో ప్రచార శైలి మార్చాలని పార్టీ శ్రేణులకు సూచించారు. PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కూడా ఈ అంశంపై చర్చించారు. పూర్తిగా నగర ఓటర్లు కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గట్టిగా ప్రచారం చేయాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాలనీలో ఎవరూ అందుబాటులో లేనప్పుడు ప్రచారం చేసినా ప్రయోజనం ఏముంటుందని సీఎం ప్రశ్నించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నేతలంతా ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ క్రమంలోనే ఆదివారం PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాకింగ్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీ హైడ్రాను అడ్డం పెట్టుకుని కుట్రలు పన్నుతుందని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లుగా అనుమానం కలుగుతుందన్నారు. అత్యుత్సాహం చూపుతున్న అధికారులపై హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టి పెట్టాలని సూచించారు. హైడ్రా కూల్చివేతలను బీఆర్ఎస్ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుందని వివరించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి TPCC చీఫ్ మహేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నట్లుగా ఉన్న హైడ్రా అధికారుల కుట్రలకు అడ్డుకట్ట వేయాలని, దీనిపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే సీఎం రేవంత్ ఎన్నికల ముందు ఓ మైనార్టీని మంత్రిని చేసి గంపగుత్తుగా ఓ వర్గం ఓట్ల కోసం ఆరాటపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దుయ్యబట్టారు. బెదిరించి ఓట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్ చూస్తుండగా డబ్బులు వెదజల్లి ఓట్లు రాబట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుందని విమర్శించారు. జూబ్లీహిల్స్ పరిధిలో బీజేపీ ఆదివారం మహాపాదయాత్ర నిర్వహించింది. కృష్ణానగర్ A బ్లాక్ లో ఎంపీ రఘునందన్ రావు, బోరబండలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, శ్రీనగర్ కాలనీ పార్క్ లో మల్కా కొమరయ్య పాదయాత్ర చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ SLBC సొరంగం తవ్వక పనులు పునరుద్ధరణలో భాగంగా సోమవారం హెలికాప్టర్తో మ్యాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వేను ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లి చేరుకుని సర్వేను పర్యవేక్షించనున్నారు. సర్వే జరిపే హెలికాప్టర్ కు సమాంతరంగా మరో హెలికాప్టర్లో సీఎం, మంత్రి ప్రయాణిస్తూ పరిశీలిస్తారు. నేషనల్ జియో ఫిజికల్ ఇన్స్టిట్యూట్ NGRI శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సర్వే హెలికాప్టర్ దాదాపు 200 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ సొరంగం తవ్వాల్సిన ప్రాంతంలో భూగర్భంలో 800 నుంచి 1000 మీటర్ల లోతు వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో జల్లెడబడుతోంది. గత ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలిన ఘటనలో కార్మికులు మృత్యువాత పడడంతో పాటు టనెల్ బోరింగ్ మిషన్ TBM ముక్కలు చెక్కలైంది. దీంతో నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు అత్యంత సురక్షిత పద్ధతిలో సొరంగ తవ్వకాలను పునరుద్ధరించడానికి ఈ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులో భాగంగా 2 సొరంగాల్లో రెండో దాని తవ్వకాలు పూర్తయ్యాయి. ఒకటో సొరంగాన్ని మొత్తం 43.93 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ఇన్లెట్ వైపు నుంచి 13.94 కిలోమీటర్లు, అవుట్లెట్ వైపు నుంచి 20.4 కిలోమీటర్ల తవ్వకం ఇప్పటికే పూర్తయింది. మధ్యలో 9.8 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. మరోవైపు నల్గొండ జిల్లాకు సాగునీరు అందించే SLBC పనుల పునరుద్ధరణకు కీలక సర్వే జరగనున్న నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ సోమవారం ఆయన ఇక్కడకు రానుండడం ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుని కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ ఇతర పార్టీల మీద దాడులకు దిగుతున్నారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు.
అందులో భాగంగానే మనుగురులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ తగలబెట్టి కార్యకర్తలపై దాడి చేశారని, ప్రజాస్వామ్య దేశంలో ఎన్నడూ పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడలేదని, దానిని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిందని, బీఆర్ఎస్ కార్యాలయానికి ఇందిరమ్మ భవన్ అని పేరు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ కార్యాలయంపై దాడి చేస్తే పోలీసులు వారిని అడ్డుకోవడం లేదని, పోలీసులు తక్షణమే కాంగ్రెస్ గూండాలను అక్కడి నుంచి వెళ్లగొట్టి తమ కార్యాలయం తిరిగి తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థలో అన్ని విభాగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ డిమాండ్ చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు తలకుక్కుల రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలలో 42% బీసీ రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను అడ్డు తొలగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్లను 9వ స్కెడ్యూల్లో తమిళనాడు తరహాలో చేర్చాలని ఆయన సూచించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అన్ని డిపార్ట్మెంట్లలో నామినేటెడ్ పోస్టులలో బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, జీపీ, ఏజీపీ, స్టాండింగ్ కౌన్సిల్ అన్ని ప్రధాన శాఖలన్నీ అగ్ర కులాల గుప్పెట్లో పెట్టుకుని ప్రాధాన్యత లేని శాఖలు బీసీలకు కేటాయించడం సరికాదని విమర్శించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా కొండపై నుంచి సత్యనారాయణ స్వామి, సత్యవతి, అనంతలక్ష్మి అమ్మవార్లను ఘనంగా పంపా నది వద్దకు తీసుకుని వచ్చి వివిధ పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించి వేదికపైకి తీసుకువచ్చి విశేష పూజలు చేశారు. అనంతరం పంపా నదిలో సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై 3 సార్లు తిరుగుతూ భక్తులకు స్వామి, అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, చైర్మన్ రోహిత్, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నంద్యాల విజయ పాల డైరీ వద్ద పాడి పరిశ్రమల రైతులు, పాల డైరీ సొసైటీ సభ్యుల ఆందోళన చేపట్టారు. డైరీలో జరిగే సొసైటీ ఎన్నికలు అవకతవకలుగా జరుగుతున్నాయని ఆరోపించారు. డైరీని సొంత ఆస్తిగా భావించి చైర్మన్లు, డైరెక్టర్లు ఏకపక్షంగా ఇష్టారాజ్యంగా ఎన్నికలు జరుపుతున్నారని, డైరీలో జరిగే సొసైటీ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డైరీలో జరిగే అవకతవకలు, అవినీతి అరికట్టాలని కోరారు. డైరీలో పాలక వర్గానికి అనుకూలంగా ఉండే సొసైటీ అధ్యక్షులను మాత్రమే ఉంచుకుని వారికి అనుకూలంగా లేని సొసైటీలను ఏకపక్షంగా రద్దు చేయడం దారుణమన్నారు. 4 సొసైటీలను రద్దు చేశారని, ఇది దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు చేసిన సొసైటీలను పరిగణలోకి తీసుకుని పాడి పరిశ్రమల పాల రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ఇబ్బందులు పెట్టింది. ఆదివారం సాయంత్రం సుమారు 20 నిమిషాల పాటు ఆగకుండా వర్షం పడింది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం భారీ వర్షం కురిసింది. మోంతా తుఫాన్ ప్రభావంతో గత నెల 28 రాత్రి నుంచి 29వ తేదీ రాత్రి వరకు ఎడతెరపు లేకుండా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో మరోసారి భారీ వర్షం అవస్థలు సృష్టించింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, మాసప్ ట్యాంక్, ఖైరతాబాద్, పంజాగుట్ట, చిక్కడపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, మియాపూర్, లింగంపల్లి, కుకట్పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహించడంతో పాటు గుంతల్లో నీరు నిలిచిపోయింది. మాసప్ ట్యాంక్, బంజారాహిల్స్ మార్గంలో జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ హైటెక్ సిటీ రోడ్డులో మెహదీపట్నం, అమీర్పేట్, ఉప్పల్, నాగోల్ మార్గాల్లో మియాపూర్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వ్యవసాయంలో విత్తనం అనేది ప్రాథమిక అవసరమని, నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రావడంతో రైతులు అనేక నష్టాలు చవిచూస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ ఉత్తర్వు 1983 అమలులో పలు లోపాలు ఉండడంతో విత్తన సంస్థల చట్టంలోని బలహీనతను దుర్వినియోగం చేస్తున్నాయని, దానిని అధిగమించేందుకు వీలుగా డ్రాఫ్ట్ కమిటీ వేసినట్లు తెలిపారు. ఇక సచివాలయంలో విత్తన ముసాయిదా చట్టం డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రస్తుతం ముసాయిదా విత్తన ఉత్పత్తికి సంబంధించి తయారు చేయడం జరిగిందని, విత్తన రైతుల హక్కులు, సంక్షేమం కాపాడడం, రైతు కంపెనీ ఒప్పందాల్లో న్యాయం, నాసిరకం విత్తనాలతో నష్టం కలిగిన రైతులకు పరిహారం చెల్లించే విధంగా చట్టం, పారదర్శకత, నియంత్రణలను బలోపేతం చేయడం, సంప్రదాయ విత్తనాల పరిరక్షణ, నిల్వ ప్రోత్సాహం వంటి అంశాలను చేర్చినట్లు తెలిపారు. ఐటీ రాజధానిగా విలసిల్లుతున్న విశాఖలో వైసీపీ నేత డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు. విద్యార్థుల లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయాలు సాగిస్తున్నారు. డ్రగ్స్ దిగుమతి, విక్రయం కేసులో విశాఖ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చరణ్ అనే యువకుడి ద్వారా బెంగళూరు నుంచి LSD బోల్స్ డ్రగ్స్ ను నగరానికి చేరవేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్ టీమ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్ లో చరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతను బ్యాగ్ తనిఖీ చేయగా 36 LSD బోల్స్ లభ్యమయ్యాయి. దీంతో ఈగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హర్షవర్ధన్ నాయుడు, శరత్లను అదుపులోకి తీసుకుని 4వ పట్టణ పోలీసులకు అప్పగించారు.
విమర్శించారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. విశాఖలోని మద్దిలపాలెంలో ఉంటున్న కొండారెడ్డి వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిలకు కొండారెడ్డి అత్యంత సన్నిహితులు. కొండారెడ్డి హైదరాబాద్, బెంగళూరు, గోవాల నుంచి డ్రగ్స్ తెప్పించి నగరం, ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు. పాకిస్తాన్లో పేలుళ్లు సంభవిస్తే కాంగ్రెస్ రాజకుటుంబానికి నిద్ర దూరమైందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఆపరేషన్ సింధూర్ నుంచి పాక్తో పాటు కాంగ్రెస్లోని పేరు గొప్ప నాయకులు ఇంకా తేరుకోలేదని ఎద్దేవా చేశారు. బీహార్లో ఇండీ కూటమి పార్టీలతో కూడిన మహాగఠబంధన్లో తీవ్ర విభేదాలు ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన అర్రాలో జరిగిన సభలో మాట్లాడారు. పాట్నాలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆయా సందర్భాల్లో ప్రధాని మాట్లాడుతూ వికసిత్ భారత్ కోసం ఎన్డీఏ పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేస్తుంటే కాంగ్రెస్, ఆర్జేడీ మాత్రం పరస్పరం కొట్లాడుకుంటున్నాయని అన్నారు. ఓ అంతర్గత సమాచారం చెబుతున్నాయన్న మోదీ నామినేషన్ల దాఖలుకు ముందు రోజు ఈ పార్టీలు 4 గోళ్ల మధ్య సమావేశమయ్యారు. ఆర్జేడీ నుంచి సీఎం అభ్యర్థి ఉండడం కాంగ్రెస్కు ఇష్టం లేదన్నారు. అఫ్ఘాన్తో ఘర్షణల విషయంపై ఖవాజా పదే పదే భారత్పై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. అఫ్ఘాన్తో తాజా ఘర్షణ ఆపేందుకు ఖతార్, తుర్కీ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉన్నాయని ఖవాజా అన్నారు. అయితే తూర్పు పశ్చిమ సరిహద్దుల ఘర్షణలో తాము నిమగ్నమయ్యేలా భారత్ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. అఫ్ఘాన్ ఘర్షణలో ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావిస్తూ ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాలం నుంచి భారత తమపై పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అవసరమైతే వాటిని బయట పెడతామన్నారు. ఇంతకు ముందు కూడా భారత్ తరపున అఫ్ఘాన్ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు